వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు ప్లాన్లు చేసి లాస్ట్కి అయితే ఒక బైక్ ట్రిప్కి వెళ్తున్నాం. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, చిక్మంగళూరుకి అయితే పోతున్నాం. మా రూమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. సో 2 బైకుల్లో 4 మెంబర్స్, మిగతాదంతా మనం బైక్లో పోతూ మాట్లాడుకుందాం. సో ఇవాళ అయితే చిక్మంగళూరు డే 1, మోస్ట్లీ 3 డేస్ అనుకుంటున్నాం ప్లాన్. 3 కానీ 2 కానీ ఇంకా ఆడికి వెళ్ళాక డిసైడ్ అవ్వాలి ఎలాగ అవుతుందో. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ప్రజెంట్ టైం అయితే ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 1 అయింది. ఈవినింగ్ 6కి అంతా రీచ్ అవ్వాలి అనేది ప్లాను. సో ఇప్పుడే రూమ్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ బయటకు అయితే వచ్చినాం. రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి, అంటే ప్రజెంట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, సో ట్రాఫిక్ అయితే అంత లేదు. అని కొంచెం ఇంకో 5 కిలోమీటర్స్ ముందుకెళ్తే నైస్ రోడ్ వస్తుంది. అక్కడ వేరే ఫ్రెండ్ కోసం వెయిట్ చేయాలి. ఇదే నైస్ రోడ్ అంటే ఏం లేదు, బెంగళూరుకి అవుటర్ రింగ్ రోడ్ లాగా అనమాట. ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఉండదు. సో ఇది మొత్తం సిటీ బయట నుంచే పోతుంది, సిటీలోకి వెళ్ళదు. కొంచెం ముందుకు వెళ్ళాక టోల్ గేట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఆపుకొని మా ఫ్రెండ్ ఇంకొక బైక్లో వస్తాడు. తను వచ్చాక అక్కడ నుంచి ఇద్దరం కలిసి వెళ్తాం. ఇంకా నేను ఇప్పటిదాకా బైక్కి ఎప్పుడు టోల్ కట్టలేదన్నమాట టోల్ గేట్స్ దగ్గర. కానీ మీరు కానీ బెంగళూరుకి వచ్చి ఈ నైస్ రోడ్లో కానీ వెళ్ళారంటే ఖచ్చితంగా బైక్ కూడా టోల్ పే చేయాలి. సో ఇలాంటి టోల్ గేట్ అయితే దారి పొడుగుతున్న చాలానే వస్తాయి. ఎవ్రీ 10-15 కిలోమీటర్స్ కూడా వస్తూనే ఉంటుంది. ప్రతి దగ్గర టోల్ పే చేయాలి. బైక్కి 35 రూపీస్ టోల్ కట్టించుకున్నారు. అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు మనం ఇన్ని కిలోమీటర్స్ ఈ రోడ్డు మీద వెళ్తున్నాం అని చెప్పామంటే ఆ దారిలో ఉండే అన్ని టోల్ ప్లాజా కలిపి ఒక టికెట్ ఇచ్చేస్తారనమాట. దాన్ని మనం రిమైనింగ్ టోల్ దగ్గరికి చూపించామంటే ఇంకా కట్టక్కర్లేదు మనీ. సో అదొక అడ్వాంటేజ్. అంటే ఎవ్రీ టోల్ దగ్గర కట్టకుండా ఒకే దగ్గర కలిపి తీసుకుని కొద్దిగా తక్కువ పడుతుంది అమౌంట్. మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకో బైక్లో ఇంకా వెనకాలే ఉన్నారు. సో ముందు ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళామంటే కొద్దిగా ఎండ ఉండదు. ఆడ వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక కలుసుకొని పోతాం. ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాక ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాం మళ్ళీ. ఇప్పుడు ఈ వీడియో ఆ బైక్లో నుంచే తీస్తున్నారు. రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. అండ్ టైం అయితే 2:30 అవుతుంది. ఫస్ట్ వెళ్ళి ఎక్కడైనా లంచ్ చేయాలి. అండ్ ఈ రోడ్డు మీద అయితే ఎక్కడా హోటల్సే లేవు. కొద్దిగా డైవర్షన్ తీసుకొని అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వెళ్ళామంటే మనకి ఏదో ఒక హోటల్ అవి వస్తుంది. అండ్ ఆల్సో పెట్రోల్ కూడా పట్టించాలి. సో దానికోసం ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తే ఇది క్లోజు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూడాలి. ఫస్ట్ పెట్రోల్ పట్టించేసి తర్వాత లంచ్ కూడా చేసుకొని డైరెక్ట్ చిక్మంగళూరు, ఇంకెక్కడ స్టాప్ కూడా లేదు. మా రూమ్ దగ్గర నుంచి ఇప్పటికి ఒక 50 కిలోమీటర్స్ వచ్చినాం. పెట్రోల్ బంక్ అయితే ఒకటి దొరికింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ట్యాంక్ ఫుల్ చేసుకొని ఇంకా ఫుడ్ కూడా వెనకాల ఒక హోటల్ చూసినాం అనమాట. వెళ్ళి అక్కడే తినేసి మళ్ళీ ఆ నైస్ రోడ్ ఎక్కి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఒక దగ్గర డైవర్షన్ తీసుకోవాలి. సో ఆ రోడ్ ఎలా అంటే హసన్ అని ఒక ఊరు ఉంటుంది. హసన్ దాకా రోడ్ సేమ్ హైవే, అంటే నేషనల్ హైవేనే. అక్కడ నుంచి ఇంకా సింగిల్ రోడ్ ఉంటుంది. మొత్తం మీకు క్లియర్గా చూపిస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. 800. సో ఇంకా ఫుడ్ కూడా తినేసి ఒకేసారి స్టార్ట్ అయిపోదామని చెప్పి హోటల్ కోసం చూస్తూ ఉంటే రోడ్డు పక్కనే చిన్న షాప్ కనిపించింది. సరే ఇక్కడైతే కొద్దిగా ఖర్చు కూడా తక్కువ ఉంటుందని చెప్పి ఇక్కడైతే తినడానికి వచ్చినాం. నేనైతే రాగి ముద్ద విత్ చికెన్ కర్రీ ఆర్డర్ చేసిన. టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ప్రజెంట్ మేము బెంగళూరు అవుట్స్కట్స్, అంటే చెప్పాలంటే ఇంకా బెంగళూరులోనే ఉన్నాం. ఎంతసేపు మేము బెంగళూరు దాటి చాలా దూరం వచ్చేసి అనుకున్నా. ఆ రోడ్డు బెంగళూరు చుట్టూ రౌండ్ వేస్తుంది అనమాట. సో ఇంకా బెంగళూరులోనే ఉన్నాం. అదండి ఇదే మెట్రో లాస్ట్. ఇక్కడ నుంచి ఇంకా మెట్రో కూడా ఉండదు. సో ఇక్కడ నుంచి ఇంకా బెంగళూరు బయటికి వెళ్తాం. ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు ఈ రాగి ముద్ద చికెన్ కర్రీ ఐటెం ఉందని తెలిస్తే నేను ఫస్ట్ దీన్ని ఆర్డర్ చేస్తా. ఎందుకో తెలీదు, ఇదంటే నాకు ఒక ఎమోషన్ బయట ఫుడ్ తినేటప్పుడు. ఇంకా తినేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేయాలి. ఇంకా 200 కిలోమీటర్స్ వెళ్ళాలి. టైం అయితే ఇప్పుడు 3:30 అయిపోయింది. ఈవినింగ్ 6 అంటే చీకటి పడే లోపు చిక్మంగళూరుకి వెళ్ళిపోవాలి అనేది ప్లాను. ఎందుకంటే చిక్మంగళూరుకి ఒక 50 కిలోమీటర్స్ నుంచి 1 వే రోడ్ ఉంటుంది, ప్లస్ ఫారెస్ట్ ఏరియా. సో చీకటి పడితే కొంచెం కష్టం, అందుకే మ్యాక్సిమం ఆ టైంకి అంతా రీచ్ అయిపోవాలి. అదే ప్లాను. బట్ ప్లాన్లు ఎప్పుడు సక్సెస్ కావు, చూడాలి ఎలా అవుతుందో. డాబా దగ్గర రాజస్థానీ డాబా శ్రీజోన్ మనకి చికెన్ కర్రీ అని ఇస్తారు కదా, సేమ్ ఆ టైప్ లో కూరగాయలు వేసి ఇచ్చాడు. వేసి అయితే చాలా బాగుంది. బట్ కప్పులు ఇవ్వడం కొంచెం డిఫరెంట్ గా ఉంది. టీ
తాగి స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు రాగానే వర్షం పడడం స్టార్ట్ అయింది. లైట్గా పడుతుంది, హెవీ రెయిన్ అయితే కాదు. అండ్ మన రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది. ఇప్పటిదాకా రాలేదు అని నాకు తెలిసి ఇదే లాస్ట్ కూడా, ఇంకా ఉండవు ఈ రైల్వే క్రాసింగ్స్ అవి. ఇప్పటికైతే వర్షం కొంచెం తగ్గింది, ఇలానే ఉంటే బెటర్. మళ్ళీ పెరిగిందంటే బిస్కెట్ అయిపోతుంది. సో త్వరగా వెళ్ళిపోతున్నాం, అంటే మ్యాక్సిమం రీచ్ అవ్వాలి వర్షం పడే లోపని. అంతా గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోతా ఉన్నాం. ఎవరికి ఐడియా లేదు. యాక్చువల్లీ ఇది చిక్మంగళూరుకి నేను రావడం సెకండ్ టైం, మా బ్యాచ్లో ఒక అబ్బాయి అయితే థర్డ్ టైం అనమాట. కానీ రూట్ అయితే ఎవరికి ఐడియా లేదు. సో గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోతా ఉన్నాం. ప్రజెంట్ టైం అయితే ఈవినింగ్ 5 అయింది. అండ్ ఇప్పుడుండే ఏరియా వచ్చి హసన్ అనే ఊరు. ఇది కూడా చాలా పెద్ద సిటీ, మరి బెంగళూరు అంత పెద్దది కాదు కానీ ఒక రకంగా పెద్ద ఊరే. అండ్ ఇక్కడ నుంచి రోడ్డు ఇంకా 1 వే ఉంటుంది అనమాట. ఇక్కడ అంటే బెంగళూరు నుంచి హసన్ వరకు రోడ్డు సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి చిక్మంగళూరుకి ఇంకా 1 వేలోనే పోవాలి మోస్ట్లీ. ఇది కొంచెం జాగ్రత్తగా పోవాల్సిన ఏరియా. అండ్ ఇంకా ఒక 60 కిలోమీటర్స్ దాకా ఉంది చిక్మంగళూరు. ఆల్మోస్ట్ 2 అవర్స్ చూపిస్తుంది. ప్రజెంట్ టైం 5, ఇంకా 7 or 8 అయిపోద్ది మేము వెళ్ళేసరికి. అండ్ మా ముందు బైకర్స్ చాలామంది లైక్ బ్యాచ్లుగా పోతూ ఉన్నారు. సో మేము ఆ బ్యాచ్లో కలిసిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడా, మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అదేందో తెలియదు కానీ నేను ఎప్పుడు బైక్లో ట్రిప్కి వెళ్ళినా సరే మ్యాక్సిమం వర్షం పడుతుంది. చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. అండ్ లాస్ట్ టైం చిక్మంగళూరుకి వచ్చినప్పుడు కూడా ఫుల్గా తడిచిపోయినాం వర్షంలో. సేమ్ సిచ్యువేషన్ అగైన్. సో బైక్ ఎక్కడైనా పక్కన ఆపుకొని కాసేపు వెయిట్ చేయాలి తగ్గేంత వరకు, ఎందుకంటే చాలా పెద్ద వర్షం పడుతుంది. కెమెరా, ఫోన్స్ అవన్నీ సేవ్ చేసుకోవాలి ముందు. బైక్కి ఫ్రీ వాటర్ సర్వీస్ అనమాట ఈ వర్షం వలన. చాలా రోజులైంది కడిగి. సో వర్షం మనకి ఎలా అయినా హెల్ప్ చేస్తుంది. వర్షం అయితే కొంచెం తగ్గింది, బట్ స్టిల్ పడుతూనే ఉంది. ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తే టైం అయిపోద్దని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం, తడిస్తే తడిసినాలే అని. ఫోన్లు, కెమెరా అవంతా బ్యాగ్లో పెట్టేసి, అంటే వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఒకటి ఉంది, దానికి కవర్ వేసేసి సేవ్ చేసేసినాం. ఇంకా వర్షంలోనే మన రైడ్ ఏదైతే అదైంది. చెప్పాలంటే నాకు వర్షంలో బైక్ తోవాలంటే చాలా ఇష్టం. నాకే కాదు, చాలామంది బైక్ లవర్స్, అంటే బైక్తో రైడ్స్ చేసే వాళ్ళకి వర్షంలో తోవాలంటే చాలా ఇష్టం. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అదే ఫోన్స్ అవి తడుస్తాయని చెప్పి ఇక్కడ ఆగినాం. ఇంకా తడిచిన ప్రాబ్లం లేదు, అన్నీ సేవ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్గా చిక్మంగళూరుకి. చిక్మంగళూరుకి ఇంకా 25 కిలోమీటర్స్ దాకా ఉంది. టైం అయితే 7:30. అండ్ దారిలో ఒక దగ్గర చాలా పెద్ద వర్షం పడింది. సో బైక్లన్నీ ఇంకో ప్లేస్లో ఆపుకొని మళ్ళీ అక్కడ వెయిట్ చేసినాం. ఫోన్లన్నీ బ్యాగ్లో ఉండడం వల్ల వీడియో తీయలేదు. అండ్ ఇప్పుడే మళ్ళీ కొంచెం తగ్గింది. సో మళ్ళీ స్టార్ట్ అయినాం. ఆల్రెడీ వర్షం పడతానే ఉంది, బట్ లేట్ చేసామంటే మళ్ళీ మాకు చిక్మంగళూరులో అదే హోటల్స్ అవి క్లోజ్ చేసేస్తున్నాం, టెన్షన్ అనమాట. అందుకే వెళ్ళిపోతున్నాం వర్షం పడిందని. ఫైనలీ చిక్మంగళూరులోకి అయితే వచ్చేసినాం. టైం 8:30. ఆఫ్టర్నూన్ 2కి బయలుదేరాం, 8:30కి రీచ్ అయ్యాం. ప్రాబ్లం ఏంటంటే వర్షం వల్ల ఆల్మోస్ట్ 2 అవర్స్ మాకు డిలే అయిపోయింది. అండ్ మధ్యలో మేము వీడియోస్ అని, ఫొటోస్ అని ఇంకొక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ డిలే చేసాం. సో మ్యాక్సిమం జర్నీ బైక్లో 5 to 6 అవర్స్, అంటే బైక్లో రావాలనుకున్న వాళ్ళకి. అండ్ కాస్ట్ వచ్చి పెట్రోల్ 1000 రూపీస్ అయితే ఒక బైక్ సరిపోతుంది. నేనైతే 800కే పట్టించిన, సరిపోయింది. అంటే బెంగళూరు నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది. సో ఒక 1000 రూపీస్ బడ్జెట్లో బైక్లో రావచ్చు. ఇంకో 1000 అయితే పోవచ్చు, 2000 అన్నమాట బైక్ పెట్రోల్కి. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే హోటల్ రూమ్ వెతుక్కోవాలి, అది కూడా డెడ్ చీప్గా. సో అందుకే అన్నీ ఎతుకుతా పోతా ఉన్నాం అనమాట. బయట నుంచి పెద్ద అయితే వెళ్ళట్లేదు, పెద్ద హోటల్ ఉంటే వెళ్ళట్లేదు, ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉంటుందని. సో కొద్దిగా చిన్నగా ఉండేదే చూసుకోవాలి. బ్యాక్ సైడ్ ఒక హోటల్కి వెళ్తే 1500 చెప్పినాడు. కొంచెం ముందుకు వచ్చాం, ఇది ఏదో చిన్న లాడ్జ్ లాగా బోర్డు ఉంది. అంటే మేము జస్ట్ నైటే ఉంటాం కాబట్టి తక్కువ ప్రైస్ సరిపోతుంది. ఎందుకంటే పొద్దున్నే లేచి మళ్ళీ హిల్స్ మీదకి వెళ్ళిపోతాం. ఈ హోటల్కి వెళ్ళి అడగాలి. ఇప్పుడు బాగా వర్షంలో తడిచి ముద్దయిపోయి ఉన్నాం. ప్యాంటు, టీషర్ట్ అయితే మొత్తం తడిచిపోయింది. సో ఫస్ట్ రూమ్ కానీ ఓకే అయితే వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. చలి ఒక పక్క. ఆ హోటల్ ఓనర్ అయితే బయట కూర్చోన్నాడు, అంటే ఎవరన్నా కస్టమర్స్ వస్తారేమో అని చెప్పి. ఎంతమంది అడిగితే 4 members అని చెప్పినాం. ఫస్ట్ రూమ్ చూపిస్తాను, దాన్ని బట్టి ప్రైస్ చెప్తాను, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పినాడు.
సరే అని చెప్పి మేము రూమ్ చూద్దామని చెప్పి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో రూము 576. సో గైస్ ఫైనలీ రూమ్ అయితే దొరికింది. 66 ఇదే మా రూము. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. కాస్ట్ అయితే 1000 రూపీస్. పర్లేదు, మాకైతే రీజనబుల్ అనిపించింది. సో ఎక్స్ట్రా బెడ్ వేస్తా అని చెప్పారు ఇక్కడ, కాటు. దాంట్లో 3 మెంబర్స్ అడ్జస్ట్ అవ్వచ్చు. అంటే ఒక నైట్కే కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ టీవీ ఉంది. అది వచ్చేసి వాష్రూమ్ కూడా వెస్ట్రన్ టాయిలెటే. సో నో ఇష్యూ. ఈ బెడ్ మీద 3 పడుకోవాలి, అదే ప్రాబ్లం. సన్నగా ఉండే వాళ్ళని వేసేసి నేను వరకు సింగిల్ బెడ్ ఇక్కడ వేసుకొని పడుకుంటాను ప్రశాంతంగా. ఇప్పుడైతే ఫుడ్ తెచ్చుకుందామని చెప్పి వెళ్తూ ఉన్నాం. ఇంకా ఫ్రెష్ కూడా కావాలి, అంటే మళ్ళీ షాప్స్ ఎక్కడ క్లోజ్ చేస్తారు అని చెప్పి ఫస్ట్ అయితే ఫుడ్ తీసుకొని తర్వాత రూమ్కి వెళ్ళి స్నానాలు చేయాలి. టైం అయితే 9 అయింది. యాక్చువల్లీ హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఎక్కడైనా ఆపుతారేమో టెన్షను. అంటే చాలా వరకు అందరూ హెల్మెట్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, బట్ నేనైతే హెల్మెట్ కూడా తెచ్చుకోవాలా. మా రూమ్కి దగ్గరలోనే ఒక బిర్యానీ హౌస్ అని హోటల్ కనిపించింది. సరే దీంట్లోకే వచ్చాం. మళ్ళీ చీకట్లో అంటే టైం అయిపోతుంది కదా, మళ్ళీ లేట్ అయితే ఉన్న షాప్లో క్లోజ్ చేస్తారని చెప్పి ఇంకా ఈ షాప్లోకే వచ్చినాం తీసుకుందామని. హోటల్లో అయితే ఒక్కరు కూడా జనాలు లేరు, చాలా ఖాళీగా ఉంది హోటల్ అంతా. 4 బిర్యానీ ఆర్డర్ చేసినాం. ఒక్కటి వచ్చి 140 రూపీస్. ఇంకా అలాగే 2 ప్లేట్స్ కబాబ్ కూడా తీసుకున్నాం. అది ఒకటి 130. టోటల్గా 1000 అవుతుంది ఏడా బిల్ అటు ఇటుగా. సో ఇంకా తీసుకొని రూమ్కి వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వాలి. యాక్చువల్లీ బట్టలు మొత్తం తడిచిపోయి ఉన్నాయి. నాకైతే కళ్ళు విపరీతంగా మంట పుడుతుంది. వర్షంలో రైడ్ చేసుకుంటూ వచ్చినాం, అది కాక చీకట్లో హెల్మెట్ తీసేస్తున్నా. ఆ దుమ్మంతా కళ్ళల్లోనే, కళ్ళు అయితే మరీ మండిపోతున్నాయి. సో త్వరగా ఫుడ్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళేసి స్నానం చేసి ఫ్రెష్గా తిని పడుకోవడమే. Many hours later. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయితే అయినాం. ఫుడ్ తీసుకొచ్చుకున్నాం కానీ ప్లేట్లు తెచ్చుకోవాలి తినడానికి. సో మా వాళ్ళు వెళ్ళారు తీసుకురావడానికి, ఇంక వస్తే తినాలి. అండ్ రూమ్లో హాట్ వాటర్ అయితే లేదు, చన్నీళ్ళతోనే స్నానం చేసినాం. ఇంకా ఏసీ లేదు, టవల్స్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్లీ మేము రూమ్స్లో టవల్స్ ఇస్తారని అసలు ఎవరు తెచ్చుకోవాలి. ఒక అబ్బాయి తెచ్చుకున్నాడు, అందరం దాన్నే ఇంకా వాడేసినాం. సో మార్నింగ్ అన్న వెళ్ళి తెచ్చుకోవాలి, కొత్త టవల్ తీసుకోవాలి. అంటే రూమ్ కాస్ట్ జస్ట్ 1000 రూపీసే కదా. సో ఇంకా అన్ని ఫెసిలిటీస్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక నైట్కి 1000 అంటే రీజనబుల్లే. సో ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఏదైనా ఉంటే రేపు చూసుకోవాలి. సో అది గైస్ ఇవాళకి అయితే బ్లాగు. రిమైనింగ్ చిక్మంగళూరు ఎక్స్ప్లోర్ అంతా అదే రేపు చేసి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అవన్నీ మీరు చూడాలంటే మాత్రం ఛానల్ అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.